వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ గట్కేసర్ మండల ఓయూ కాలనీలో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ నిర్మాణంలో భాగంగా ఈరోజు రెండో రోజు ఉదయం 6:30 నుండి విశ్వక్సేన పూజ, గణపతి పూజ, పుణ్యహవచనం, పంచగావ్య ఆరాధన, అగ్నిమదనం, అగ్ని ప్రతిష్టన అనంతరం దేవతామూర్తులకు జలవాసము, గజస్తంభానికి పంచామృతాలతో అభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ సర్పంచ్ బైరు రాములు గౌడ్, మాజీ వార్డు మెంబర్ బోజిరెడ్డి నర్సింగ్ ముదిరాజ్, అలాగే కమిటీ చైర్మన్ తీపిరెడ్డి వెంకట్రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నోముల మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆకుల మోహన్, కోశాధికారి కంచ బీరయ్య, కార్యవర్గ సభ్యులు నల్ల సర్వోత్తం రెడ్డి, ఫైళ్ల గోపాల్ రెడ్డి, చెప్పాల తిరుమల్ రెడ్డి, సోలిపురం మోహన్ రెడ్డి, వంచ ఉపేందర్ రెడ్డి, డాక్టర్ కట్కూరి రామకృష్ణారెడ్డి, తన్నీరు ఏడుకొండలు, దోనూరి కొండల్ రెడ్డి, తీపిరెడ్డి మోహన్ రెడ్డి, అంబాల సత్యనారాయణ, డి పురుషోత్తం, గడియాల రాఘవేందర్, ఎస్ అంకిత్, వి రామకృష్ణ, దండ వెంకట్రెడ్డి, అలాగే కమిటీ సభ్యులు మరియు ఓయూ కాలనీ వాసులు పాల్గొన్నారు. అవ్యవాహన శ్రియం శ్రియం దేహి మే అవ్యవాహన ఓం నమః సర్వం సర్వం యజ్ఞఫలం శ్రీ శ్రీ సిద్ధి బుద్ధి సమేత లక్ష్మీ గణపతి దేవత ఆధారవింద అర్పితం అస్తు. మీకు అయ్యవారు అక్షతలు ఇస్తారు. ఆ పేరు మీద వేసి నమస్కారం చేసుకోండి. పరిపూర్ణం తదస్తుతే నీళ్ళ కింద చేసి అక్షతుల పైన అమ్మ ఆడవాళ్ళు మీ దీపాలని తీసి పట్టుకొని సారి స్వామివారికి మంగళహారతి చూపించండి. మంగళాశాసన ప్రేరణాచార్య పురోగమై సర్వేష్ట పూర్వైరాచార్యై సత్రమయాస్తు మంగళ క్రమం సమిన్నతే నారాయణాయ విద్మహే వసుదేవాయ ధీమహి నారాయణాయ విద్మహే విష్ణుపత్నేయ ధీమహి ధనుర్ధరాయ విద్మహే ధర్మజిత్యేయ ధీమహి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి. మీ ఇంటి దగ్గరికి వెళ్ళి కార్యక్రమాలు ఇంటి దగ్గర కార్యక్రమం చూసుకొని వచ్చేటప్పుడు మీ అందరూ కూడా బిందెతో తీర్థం నీటిని తీసుకొని రావాలి. దానికి పసుపు కుంకుమతో అలంకరించుకొని ఒక కంకణాన్ని కట్టుకొని మామిడి మండ, అవకాశం ఉంటే మామిడి మండ లేకపోతే వేప మండ అయినా ఆ నీటిలో వేసుకొని ఇక్కడికి తీసుకొని రావాలి. వచ్చిన తర్వాత జలాదివాస కార్యక్రమం, క్షీరాదివాసం, పంచగవ్యాదివాసం, జలాదివాస కార్యక్రమాలు ఉంటాయి. కావున కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా
తీర్థాన్ని నీటిని తీసుకువచ్చి జలాదివాస కార్యక్రమాన్ని నిర్వహించాలి. కావున అందరూ కూడా ఇంకా 15 నిమిషాల్లో కార్యక్రమం ప్రారంభమవుతుంది. పూర్తయిన తర్వాత అప్పుడు మంగళహారతి దగ్గరికి తీసుకువెళ్ళాలి. కావున మేము ఈ స్థానాల్లోనే వాటిని ఉంచి మీరు వెళ్ళి మిగతా కార్యక్రమాల్ని చూసుకుని వెంటనే రావాలి 15 నిమిషాల్లో. ఈ లోపల యాగశాలలో నవగ్రహ మఠం అనేటువంటి కార్యక్రమం ఆచార్య స్వామి వారు నిర్వర్తిస్తుంటారు. ఈ లోపల మీరు వస్తే జలాదివాస కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున త్వరగా రావాలి. స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. మరికొద్ది క్షణాల్లో స్వామివారికి అక్షిమోచన కార్యక్రమం.
పూజా కల్చర్ అయ్యగారికి ఇచ్చేయండి. తర్వాత మీరు తెచ్చి నీళ్ళు పోతుందండి. ఆ పూజా కల్చర్ వరకు అయ్యగారికి తీసుకొచ్చి सहस्रशीर्षः पुरुषः विश्वनामृतम् वेदकं सर्वम् तैलोर्मूर्धादिपादपर्यन्तं तैलोर्वर्तनं करोमि మన ఓయూ కాలనీ చౌదరిగూడ గ్రామ పంచాయతీ పోచారం మున్సిపాలిటీ పరిధిలో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయాన్ని నిర్మించే కార్యక్రమంలో నిన్నటి రోజు నుండి ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఇది ఈరోజు రెండవ రోజు. ఈరోజు ఇవన్నీ కూడా హోమాలు తదితర కార్యక్రమాలన్నీ కూడా ఉదయం 6:30 గంటల నుండి ప్రారంభించడం జరిగింది. ఈరోజు మొత్తం కూడా దిగ్విజయంగా జరుగుతాయి. అదేవిధంగా రేపు ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉంటాయి. రేపటి కార్యక్రమానికి మన రాములు మన రమాదేవి రాములు గౌడ్ గారు, మాజీ సర్పంచ్ చౌదరిగూడ గారు, మన ఎక్స్ ఎంపీపీ గారు, తర్వాత ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు, తర్వాత మన ఎమ్మెల్యే మన మల్లారెడ్డి గారు కూడా హాజరవుతారు. అదేవిధంగా వివిధ కాంగ్రెస్ ముఖ్య నాయకులు కూడా
వస్తారు. అదేవిధంగా మన చౌదరిగూడ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్స్, ఎక్స్ వార్డు మెంబర్స్, ఎంపీపీలు అందరూ కూడా హాజరవుతారు. కాబట్టి రేపటి కార్యక్రమము మన ఓయి కాలనీ వాసులు, ఇతర కాలనీ వాసులు, చౌదరిగూడ గ్రామస్తులు అందరూ కూడా, మన కాలనీ ముఖ్యులు, పెద్దలు, యువకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మన లక్ష్మీ గణపతి దేవాలయ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓయూ కాలనీలో నిర్మించి దాని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ రేపు 3 రోజులు జరిగే కార్యక్రమంలో అందరూ సహకరించి, అందరి కాలనీ వాసులంతా తమ వంతు విరాళాలు ఇచ్చి మాకు సహకరించి మమ్మల్ని ముందుకు నడిపించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ, కాలనీ వాసులందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలా అందరూ కలిసిమెలిసి పనిచేయాలని విజ్ఞప్తి. కాలనీలో లక్ష్మీ సమేత గణపతి విగ్రహ ప్రతిష్టాపన మరియు సతీ సమేత నవగ్రహాల దేవతల విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతుంది. నిన్నటి మొదలు రేపటి వరకు ఈ కార్యక్రమాలు నిర్విరామంగా సాగుతున్నాయి. మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కాలనీలో ఈ దేవాలయాన్ని మేము కట్టించుకుంటున్నందుకు. ఎందుకంటే మేము ఇదివరకు దేవాలయాన్ని విజిట్ చేయడానికి వెళ్ళడానికి చాలా దూరం వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది కాలనీ వాసులు అందరూ ఆనందంగా, ఎంతో సంతోషకరంగా ఈ పండుగ జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మేము భక్తి పారవశ్యాన్ని పొందడానికి ఎంతో దూరం పోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మా కాలనీ వాసులు అందరూ కట్టగలిసి మా ప్రెసిడెంట్ గారి యొక్క ఆధ్వర్యంలో మేము అందరం చాలా కాలం నుండి దీన్ని కృషి చేస్తున్నాం. ఈ నాటికి మా కళ ఫలించింది. చాలా ఆనందంగా ఉంది. ఇంకొక విషయం ఏమిటంటే మేమందరూ ఒక ఏకతాటిపై తీసుకొచ్చినటువంటి ఘనత మా ప్రెసిడెంట్ గారికి దక్కుతుంది. అతని ఆధ్వర్యంలో, అతని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మేము ఈ రోజు వరకు చేసుకుంటూ వచ్చాం. అలాగే మాకు పెద్దల సపోర్ట్ కూడా చాలా ఉంది. రేపటి కార్యక్రమంలో మా పెద్దవారు చెప్పినట్టుగా మన పార్టీ వాళ్ళు కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ అందరూ వస్తున్నారు. అందరూ తలా తోచినంత సాయం చేసుకుంటూ మేము ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చాం. అలాగే చాలా ఆనందంగా ఉంది. మాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. నిర్మించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఓయి కాలనీ టెంపుల్ లేనందుకు మన తీపిరెడ్డి వెంకరెడ్డి గారు ముందుబడి దాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. మనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాజీ సర్పంచ్ రామలయ్య గారికి, మరియు కాలనీ సభ్యులకు, ఎక్స్ మెంబర్స్ కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.